క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 2n ఇజ్ ఈక్వల్ టు కే. అయితే ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ n విలువను కనుగొనండి అన్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఎప్పుడు కానీ ఒక ఫార్ములా ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 2n ఇజ్ ఈక్వల్ టు కే అయ్యి ఈ ఏదైతే పవర్ ఉందో ఆ వాల్యూ తీసేసి అడిగాడు కదా మనకి ఇక్కడ. అదే విధంగా ప్లస్ సింబల్ ని మైనస్ చేసి అడిగాడు. ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 2n ఇజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ n వాల్యూ కానీ ఎప్పుడు ఈ ఏదైతే ఇచ్చాడో దీనికి రూట్ పెట్టి -2 పెట్టాలి. ఏదైతే తీసామో అది దాని పక్కన పెట్టేసేలా అయిపోయాయి. డైరెక్ట్ ఆన్సర్. సో ఎలా వచ్చింది? ఇచ్చిన వాల్యూకి రూట్ చేసాము, అదే విధంగా మైనస్ ఏ వాల్యూ అయితే తీసేసాడో ఆ వాల్యూని ఇక్కడ పెట్టాము. సో డైరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 2n ఇజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ కే మైనస్ ఏం తీసేసాం మనం ఇక్కడ 2 తీసేసి అడుగుతున్నాడు కదా ఇక్కడ. సో కాబట్టి అదే 2ని ఇక్కడ పెట్టేస్తాం. సో అండర్ రూట్ కే మైనస్ 2 అనేది ఆన్సర్. సేమ్ మోడల్ ఎగ్జామ్ లో ఇచ్చాడు ఒకటి, ఇంకొకటి సేమ్ రైల్వే ఎగ్జామ్ లోనే ఒక సెట్ లో అది, ఒక సెట్ లో ఇది ఇచ్చాడు చూడండి. సేమ్ ఎక్స్ పవర్ 3n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 3n ఇజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ పవర్ n మైనస్ 1 బై ఎక్స్ పవర్ n ఈ సింబల్ మార్చేశాడు. అదే విధంగా ఇక్కడ 3 తీసేశాడు, అడుగుతున్నాడు. సో కాబట్టి ఏం చెప్పాము ఇందాక చెప్పుకున్నట్టే అండర్ రూట్ కే మైనస్ ఎంత తీసేసాం ఇక్కడ 3. ఇందాక 2 తీసాం కాబట్టి 2 పెట్టుకున్నాం, ఇక్కడ 3 తీసాం కాబట్టి 3 పెట్టుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ.